హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష్ జాగర్వాల్ వ్లాగ్స్. అయితే మేము గోలానాలోని జాల్డేశ్వర్ శివుని దర్శించుకొని ఇప్పుడు మేము ఎక్కడికి బయలుదేరామో తెలుసా అండి? ఇప్పుడు కూడా ఇంకో శివుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తున్నాం మేము. అయితే ఈ శివుని గుడి గోలానా నుంచి 20 కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఈ గుడికి కూడా నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను అన్నమాట. ఇంతకు ముందు నేను ఎప్పుడు ఈ గుడికి రాలేదు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు వెళ్తున్న గుడి చాలా 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 అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా మాత్రం కంటిన్యూగా చూస్తూ ఉండండి. అయితే ఫ్రెండ్స్ చూడండి, గురూజీ మాకు అక్కడ దర్శనానికి వెళ్ళాము చూడండి. అప్పుడు గురూజీ అందరికీ చాక్లెట్ ఇచ్చారు, ప్రసాదం అన్నమాట. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మధ్యలో మేము వెళ్తుంటే ఇక్కడ చూడండి, ఒక ఇంటి మీద అసలు ఎన్ని కోతులు కూర్చున్నాయో. అసలు మొత్తం వానర సేన అంతా వచ్చేసిందనమాట చూడండి ఇక్కడ. అయితే ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం గుడికైతే వచ్చేసాము. చూడండి, ఆ ఎదురుగా కనపడుతుంది చూడండి, అదేనమాట మెయిన్ దర్వాజా గుడి లోపలికి వెళ్ళడానికి. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ వ్యూ అనేది ఎంత బాగా కనబడుతుందో. కాబట్టి ఇక్కడ దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అసలు మాత్రం ఫోటో తీపించకుండా ఉండలేకపోతున్నారు. చూడండి, ఎదురుగా కూడా ఫోటోషూట్ జరుగుతుందన్నమాట. ఎక్సిట్ అదిగో కోతులు. ఓంద్రా ఏదో తింటుంది. ఈ గుడి పేరు శ్రీ కోడేశ్వర్ మహాదేవ్ మందిర్. అది చూడండి, అక్కడ రాసి పెట్టుంది బోర్డు మీద హిందీలో. శివుని గుడి కోడేశ్వర్ మహాదేవ్ అంటే కోడేశ్వర్ శివుని గుడి. పక్షులకి దానా తీసుకొచ్చాం కదా, అందుకని అవి లోపల పెడుతుంది. ఇక్కడ కోతులు చాలా ఉన్నాయి, నువ్వు కూడా కలిసిపో కోతుల్లో. చూడండి, పచ్చగా వాతావరణం ఎంత బాగుందో. ఇక్కడ ఆ పువ్వుల చెట్టు చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కోతులు చాలా ఉండేవి కాబట్టి కోతుల్ని తోలుతున్నాడు ఆయన. పైన కూడా పరదాలు కట్టారు బాగా. అందరు మేము ఫోటో తీసినాము. గుడి లోపల ఫోటోలు తీయకూడదు అనమాట, అందుకని లోపల గుడి లోపల నేను తీయలేదు. ఇది చూడండి, ఇది కొండ మధ్యన ఇది గుడి ఉందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ 2 రాళ్ళు ఉండేవి చూడండి. ఈ 2 రాళ్ళ మధ్యన ఈ 2 రాళ్ళు లోపల వరకు ఉండేవి. ఇది గుడి దివార్ అనమాట. ఈ 2 రాళ్ళు లోపల వరకు ఉండేవి. లోపల ఈ 2 రాళ్ళ మధ్యలో శివలింగం ఉంది. మమ్మీ మా శివలింగ తాని ఇక శివలింగం ఉంది. లోపల తీయలేదు కదా, లోపల ఫోటోలు తీయకూడదు, తీసేది లేదు, బయట బోర్డు రాసి పెట్టుంది. ఇది చూడండి, మేము గుడి వెనకాల వచ్చాము. ఇక్కడ కూడా చాలా బాగుందండి చూడటానికి. ఇదేం చెట్టు? పెద్ద చెట్టు, ఇది చాలా పురాతన చెట్టు అట్టుకుంటా, చాలా పెద్దది. ఇదంతా వనం అన్నమాట. ఈ ప్లేస్ అంతా వనం లెక్కన వచ్చింది. చూడండి, అది గుడి. ఇది గుడి బయట నుంచి చూపిస్తున్నాను.
అది చూడండి, కనబడుతుంది చూడండి, అది గుడి. ఆ లోపలికి ఆడవాళ్ళు వెళ్తున్నారు చూడండి, అది. అయితే ఫ్రెండ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ వ్యూనో. ఆ వానతో కూడిన మేఘాలు ఆ కొండల మీద నుంచి అసలు ఎలా వెళ్తున్నాయో చూడండి. చాలా బాగుంది చూడటానికి మాత్రం. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ వాతావరణం అసలు ఎంత బాగుందంటే ఇంకా నేను మాటల్లో చెప్పలేను. అయితే మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే మీకు కూడా అర్థం అవుతూనే ఉంటుంది. ఈ అందాలని మనం మాటల్లో చెప్పలేము. వీటిని మనం కన్నులతోనే చూడాల్సిన అందాలు ఇవి మనం. అయితే ఇక్కడ మా అక్కాయి నా ఫోటోషూట్ వీడియో షూట్ చేస్తుందన్నమాట. ఇంతలోనే మా యక్షిత్ వచ్చాడు, లాక్కొని నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు. దాన్ని మీరిద్దరే ఇక్కడ ఫోటోషూట్ చేసుకుంటున్నారేంది, దా ఇక్కడ రా మాకు కూడా ఫోటోషూట్ చేయండి లాక్కొని తీసుకెళ్ళిపోయాడు నన్ను. అయితే ఫ్రెండ్స్ ఇదంతా చూసారా, ఇదంతా అడవి ప్రాంతం అన్నమాట. అయితే ఈ అందమైన అడవుల మధ్య కోడేశ్వర శివుని గుడి ఉందన్నమాట. అయితే ఫ్రెండ్స్ ఇది అడవి ప్రాంతం కాబట్టి ఇక్కడ దర్శనానికి ఎప్పుడొచ్చినా సరే వాతావరణం అనేది చాలా బ్యూటిఫుల్గానే ఉంటుంది. ఇది చూడండి, కొండల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. వర్షం పడినప్పుడు కొండల నుంచి ఇలా నీళ్ళు వస్తాయి. చూడండి అటు వెళ్తున్నాయి. అయితే ఫ్రెండ్స్ డైరెక్ట్గా కొండల్లో నుంచి వస్తున్న స్వచ్ఛమైన నీళ్ళు ఇవి. అయితే గుడి లోపలికి వెళ్ళే మెయిన్ దర్వాజా ముందల్నే ఈ నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. అయితే గుడికి వెళ్ళే ముందల భక్తులకి సెపరేట్గా కాళ్ళు కడుక్కునే అవసరం లేదన్నమాట. జూమ్ కరాతో దేఖా. అది చూడండి గుడి కొండల మధ్యన వచ్చింది గుడి. ఇది మెయిన్ దర్వాజా అన్నమాట. ఇది మెయిన్ దర్వాజా. దీంట్లో నుంచి లోపలికి వెళ్ళాలి. అదిగోండి పక్షులు ఇల్లు, అది కనబడుతుంది చూడండి, అది పక్షులు ఇల్లు అనమాట. దీంట్లో పక్షులు ఉంటాయి, గుళ్ళు పెట్టుకొని ఉంటాయి. కొండల్లో నుంచి నీళ్ళు వస్తాయి అన్నమాట. ఇది చూడండి, దీంట్లో పార్క్ అనమాట. పువ్వులు చూడండి ఎంత బాగుంటాయో. లోపల తిరగడానికి ఉంది పార్క్ అంత. ప్రసాదాలని ఇంకా ఇక్కడ చాలా వస్తువులు అమ్ముతున్నారు. ముఖ్యంగా అయితే మొక్కజొన్నలు ఉంటాయి చూడండి, అవి మంటల్లో వేపి ఇలా చాలామంది అమ్ముతున్నారు ఇక్కడ. అయితే ఇక్కడ చూడండి, ఇది లవ్ కుష్ వాటిక అన్నమాట. అంటే లవ్ కుష్ పార్క్ అన్నమాట. ఇది చాలా బ్యూటిఫుల్ పార్క్. బయట నుంచి చూస్తేనే అర్థమవుతుంది, కానీ మేము మాత్రం వెళ్ళలేదు లోపలికి చూడటానికి. ఎందుకంటే వర్షం వచ్చేటట్టు ఉండేది కదా, మళ్ళీ రాత్రి లేట్ అయిపోయింది కదా ఇంటికి వెళ్ళే టైంకి. కాబట్టి మేమేమో లోపలికి వెళ్ళలేదు చూడటానికి. అయితే ఇక్కడ చూడండి ఎలుగుబండి బొమ్మ, ఆ పైన ఏమో చిరుత బొమ్మ, అని అటువైపునేమో చెట్టల లోపల ఏదో కొంగ ఉంది.
అక్కడ బయట నుంచి చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట పార్క్ ఇది. ఊరు కాదు, ఇదంతా అడవి అన్నమాట. అడవి లోపల వచ్చింది ఇది. చూడండి, ఇదంతా అడవి. అడవి లోపల మధ్యలో ఈ గుడి ఉంది. ఇక్కడ భోజనాలు చేయడానికి కూడా ఉంది మనుషులకి, హోటళ్ళని అని. ఇలా పిల్లలు ఇవి తీసుకొని కూర్చొని ఉన్నారు. మొక్కజొన్న వేపి ఇస్తారనమాట. చూడండి, వర్షం పట్టడం వల్ల ఎంత కీచుడుగా ఉందో. నాకన్నా ముందరకు వచ్చేసారనమాట. నేను రోజు ఇంతే, ఎక్కడికి వెళ్ళినా నేనే లేటు, చాలా లేటుగా వస్తాను నేను. చిన్నగా వీడియో తీసేదానికి లేట్ అయ్యిద్ది కదా మరి. చాలా బురద అయ్యేసరికి చెప్పులన్నీ బురదలో అయిపోయినాయి చాలా. మమ్మీ వాళ్ళేరి? ఓహో, అయితే ఈరోజు నేనే ఫస్ట్ వచ్చేసాను అనమాట. మా మమ్మీ వాళ్ళు అదిగో అక్కడ ఉన్నారు. నేను ఇంకా అందరు నా కోసం వెయిట్ చేస్తున్నారేమో అనుకున్నాను. అదిగో అక్కడ ఏం చేస్తున్నారు? ఏంది ఆడ తిరుగుతున్నారు? ఏంది వెయిట్ చేస్తున్నారు అనమాట మా కోసం ఆడ. ఓహో, అలాగనమాట, మా కోసం వెయిట్ చేస్తున్నారు ఆడ. నేనేమో ఇటు వచ్చేసాను. కార్ ఎక్కడ ఉండిద్దో అక్కడ రావాలి కదా, అందుకు నేనేమో ఇటు వచ్చేసాను. ఇంకా లోపలికి ఎలా వెళ్ళాలి? బండి అంతా బురద ఇది. చెప్పులన్నీ బురదలో ఉండే. ఇప్పుడు ఏం చేయమంటావు? ఇత్తు ఏం చేయమంటావు? ఎక్కడుంది చెత్త? చెత్తకి తుడిచి లోపల కూర్చో అని చూస్తున్నాడు. బండి అంతా చెడిపోయింది లోపల. మమ్మీ మమ్మీ టైనీ మమ్మీ మాటలో పడిపోయింది ఆడ. అయితే ఫ్రెండ్స్, ఇందాక చూశారుగా, అసలు కొంచెంలో తప్పిపోయిందనమాట. లేకపోతే ఆవు మక్కైన అసలు వెనక నుంచి పొడిచేసేదే. కొంచెంలో తప్పిపోయిందనమాట అసలు. అయితే కోడేశ్వర్ శివుని దయ వలన ఏమీ కాలేదు కాబట్టి మంచిదైంది. ఇవన్నీ రేక్కాయల చెట్టునండి. రేక్కాయల టైంలో వస్తే అబ్బో రేక్కాయలు ఎన్ని తీసుకెళ్ళొచ్చు. అన్నీ ఈ చెట్లన్నీ చూడండి, అన్ని రేక్కాయల చెట్లే. వేరే రేక్కాయలు అనమాట. చిన్నవి, పెద్దవి, చిన్న కొండ రేక్కాయలని, పెద్ద రేక్కాయలని చాలా ఉండేవి. ఇక రోడ్డు చేస్తున్నారనమాట. అది చూడండి, రోడ్డు చేస్తున్నారు. అన్ని రేకాయలు. మమ్మీ ఇలా చేయాలి మమ్మీ, మనం కూడా లేదు. రేకాయలు వచ్చే సీజన్లో వస్తే బాగా సంచి నిండా రేకాయలు తీసుకెళ్ళచ్చు. బస్తా కూడా సంచి. రేకాయల చెట్టులు అడవియో ఎందు, అన్ని రేకాయల చెట్టులే. అయితే ఫ్రెండ్స్, అదిగో నెమలి కనపడింది. అసలు ఎప్పటి నుంచి నేను వెయిట్ చేస్తున్నానండి. పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నా నేను. చూడండి, నెమలి ఇప్పటికి కనపడింది అన్నమాట నెమలి. మన మాటలు ఏంటే వెళ్ళిపోయింది. ఆవిరి ఆవిరి ఇవ్వరు ఆవే. వస్తుంది వస్తుంది వస్తుంది. ఆవిడేం చెప్ప చూడండి. మా మమ్మీ పచ్చిమిరకాయలు తీసుకోవడానికి వెళ్ళింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ అడవి పక్కన గ్రామాలు ఉంటాయి కదా, వాళ్ళు కూరగాయల పంటలు ఎక్కువ వేస్తారు ఏందో కానీ. ఇక్కడ రోడ్డు మీద చాలామంది కూరగాయలు అమ్ముతున్నారు. మేమైతే మండి నుంచి కూరగాయలు తీసుకొస్తాం కాబట్టి రేట్లు అనేది మాకేమంతగా తేడా అనిపించలేదు. కానీ ఇక్కడ కూరగాయలు అనేవి మాత్రం చాలా ఫ్రెష్గా ఉండయి అన్నమాట. అందుకని మా మమ్మీ కూడా చూడండి, పచ్చిమిరకాయలు, ఓన్లీ పచ్చిమిరకాయలు తీసుకొచ్చింది చాలా. అయితే బండి మాత్రం కొంచెం సేపు ఆగిందంటే కూరగాయల వాళ్ళు సంచులు పట్టుకొని పరిగెత్తుకుంటూ బండి దగ్గరకు వస్తారు తీసుకోమని. ఎన్ని పచ్చిమిరకాయలు తీసుకుంది మా మమ్మీ? 40 రూపాయలు. ఇది ఎర్ర పచ్చిమిరకాయలు కిలో 20 రూపాయలు.
అయితే ఫ్రెండ్స్, రాజస్థాన్లోని అందమైన ప్రదేశాలను మరియు ప్రశాంతమైన వాతావరణంలో శివుణ్ణి దర్శించుకున్నాము. అయితే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇంతే. నేను తీసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్. ప్రేమ్ సే బోలో హర్ హర్ మహాదేవ్.